వాళ్ళు అడిగినప్పుడు సమాధానం మీరే చెప్పుకోండి, నాకెందుకు? అలెక్య, ఇది మన ఇంటి పెళ్లి, బయట వాళ్ళది కాదు. ఇంట్లో వాళ్ళందరూ ఉంటేనే పద్ధతి. కనీసం ఈ పెళ్లి వరకు అయినా మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా వచ్చి నిలబడు. మీ గౌరవాలు నిలబెట్టడానికి, మీ బంధాలు మెప్పించటానికి నేను రావాల్సిన అవసరం లేదు. నిజంగా నేను అంతగా రావాలి అనుకుంటే బావనొచ్చి పిలవమను, నేనప్పుడొస్తాను. అంటే బావగారు నిన్ను రమ్మంటే వచ్చేస్తావా? మా బావ పిలవాలి కాని ఎక్కడికైనా వస్తాను. ఆయన నేరుగా వచ్చి పిలవాల్సిన అవసరం కూడా లేదు. కనీసం రమ్మని ఒక కబురు చెప్తే చాలు. సరే అయితే బావగారిని ఒప్పించి ఆయనతోనే చెప్పిస్తాను. అల్లుడు ఒప్పుకుంటాడంటవా? ఒప్పిస్తాను అంటుంది కదా, చూద్దాం. ఏమో, దాని మాట విని మా బావ నిన్ను రమ్మంటే అంతకంటే నాకు ఆనందమేముంది? ఇప్పుడే కదవే వెళ్ళను అని చెప్పావు. వాళ్ళు వీళ్ళు పిలిస్తే వెళ్ళను అన్నాను. బావ పిలిస్తే వెళ్లకుండా ఎలా ఉంటాను? బావగారు, ఏంటమ్మా? పెళ్లికి అందరూ వెళ్ళాలి కదా. అలేకేమో ఈ పెళ్లికి రాను అంటుంది. తను లేకపోతే ఏం బాగుంటుంది బావగారు? తను రాకపోవడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు. ఒకవేళ నష్టం ఏదైనా ఉంటుంది అంటే అది తను రావడం వల్లే. వదిలే భూమి, తన గురించి ఏం పట్టించుకోదు, మీరు బయలుదేరండి. లేదు బావగారు, ఏం జరిగినా అది మన నలుగురికే తెలుసు. తను ఈ ఇంటి పెద్ద కోడలు. వచ్చిన ప్రతి వారు మిమ్మల్నే కాదు, మీ పక్కన అలేఖ్య ఏది అని అడుగుతారు. అక్కడ చెప్పలేక ఇబ్బంది పడే కంటే తనని రమ్మని ఒక్క మాట చెప్తే సరిపోతుంది. వద్దు భూమి, తను ఉన్న చోట ఏం మంచి జరగదు. తన మనస్తత్వమే అలాంటిది. ఎవరో ఏదో అడుగుతారని తనని మనం పిలిచాము అంటే తెలిసి తెలిసి మనం తప్పు చేస్తున్నట్లే. అలా అనకండి బావగారు. ఇక్కడ జరుగుతుంది మీ చెల్లి పెళ్లి. ఓ శుభకార్యం జరిగేటప్పుడు అందరూ ఆనందంగా మండపంలో ఉండాలే కానీ ఇలా ఒకరికి సమాధానం చెప్పుకునే స్థాయిలో మీరు ఉండకూడదు, మేము ఉండకూడదు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? నేను వచ్చి రా అలైక్య అని పిలవాలా? అయ్యో, మిమ్మల్ని వచ్చి పిలవమని చెప్పడం లేదు. సరే అని ఒక్క మాట చెప్పండి, నేను వెళ్ళి మాట్లాడి తీసుకొస్తాను. సరే భూమి, ప్రతిసారి మిమ్మల్ని తన విషయంలో ఏదో ఒకటని బాధ పెడుతూనే ఉన్నాను. ఈసారి మీకు నచ్చింది చేయండి. కాకపోతే ఒకటి, తను పెళ్లికి వచ్చినా నా భార్యలా కాదు, ఒక బంధువులా వచ్చానా వెళ్ళానా అన్నట్టుండాలి. అక్కడ నాతో మాట్లాడాలని కానీ నలుగురు ముందు నా మీద ప్రేమ నటించాలని కానీ చూస్తే బాగోదని చెప్పమ్మా. ఆ మాట చెప్పి అప్పుడు రమ్మని చెప్పు. అలాగే బావగారు, మీరు రమ్మని చెప్పారు, అది చాలు. బావగారితో మాట్లాడాను, బావగారు రమ్మని చెప్పారు. నిజమా? మా బావ నన్ను రమ్మన్నాడా? రమ్మన్నారు. కాకపోతే అక్కడికొచ్చి ఆయన్ని బాధ పెట్టే పనులు ఏమీ చెయ్యొద్దు అని అన్నారు. మా బావ నన్ను రమ్మనటమే ఎక్కువ. ఇంకక్కడికొచ్చి కూడా ఆయన ఎందుకు బాధ పెడతాను? అవును, నిజంగానే రమ్మన్నాడా లేకపోతే ఆయన రమ్మన్నారు అని అబద్ధం చెప్తున్నావా? అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. బావగారితో మాట్లాడాను. ఆయన సరే అన్న తర్వాతే నీ దగ్గరకొచ్చి పిలుస్తున్నాను. త్వరగా వెళ్ళి పెళ్లికి బయలుదేరు. మా బావ రమ్మని చెప్పిన తర్వాత ఇంకెందుకు ఆగుతాను? 5 నిమిషాల్లో వస్తాను. పదమా. పద. నువ్వు చేసిన పనులకి బావగారే వచ్చి నిన్ను బొట్టు పెట్టి పిలవాలా? అది జరిగే పనే కాదు.